కేంద్ర వైఖరి రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన మన విశ్వేశ్వరరావు సార్ గారికి, ధర్మరాజనకి, బైరి రమేష్ గారికి, నరసన్నకి, వినయ్ గారికి, నిర్జన్ రమేష్ గారికి, వినోద్ గారికి, మా సిటీ జనరేషన్ రామచంద్ర గారికి మరియు నా తోటి సోదరులందరికీ కూడా ఆహ్వానం తెలుపుతూ ఈ బీసీల మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి గురించి మనం సమావేశం ఏర్పడడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఈ కేంద్రం ఒకవేళ ఈ బీసీలది అమలు చేస్తే మాలాంటి బీసీలందరికీ న్యాయం జరుగుతుంది. మాకు కూడా మాలాంటి వాళ్ళందరికీ కొంచెం ఏదైనా స్థానిక ఎన్నికల్లో కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ కల్పిస్తే మాలాంటి వాళ్ళు ముందుకు వస్తారు. బీసీలలో కూడా ఒక ఐక్యత రావాలి. ఇంకా రాలేదు, బీసీల ఐక్యత కూడా రాలేదు, ఇంకా రావాలి. బీసీలకు నేనే ఇప్పుడు బీసీ మీటింగ్ ఉందంటే 3 days నుంచి ఎంతమంది బీసీలకు ఫోన్ చేశాను, చూడాలి ఎంతమంది వస్తారనేది. ఈ ఐక్యత కూడా రావాలని మన బీసీ సోదరులను కోరుకుంటున్నాను. అట్లాగే మన పార్టీ తరఫున ఈ బీసీ విషయం మీద ఇదే కాకుండా ఇంకా ముందు కూడా జిల్లాలో కానీ అన్ని విలేజ్లలో కానీ ఈ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తూ మనం ఈ బీసీ మీద మన పార్టీ కొంచెం దృష్టి సారించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. జశ్వంత్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు టీజేఎస్